డబ్బు. నేటి కాలంలో డబ్బు లేకుంటే ఏ చిన్న పని కూడా జరగదు. డబ్బుకెంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మోసాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం సొంత వారినే మోసం చేస్తున్నారు. ఎదుటి వారిని మాయ మాటలతో బురిడి కొట్టించి అందినంత దోచేస్తున్నారు. కొంతమంది అవసరానికి తీసుకున్న డబ్బు చెల్లించకుండా ముఖం చాటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతోందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ చనిపోయిన దంపతుల వద్ద బాకీ చేసి తప్పించుకుంటున్న వారి కోసం బంధువులు వినూత్న ప్రక్రియలో బాకీ వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఏ ఊరు, బంధువులు ఏం చేశారు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలంలో తాడూరు కరుణాకర్, దివ్య దంపతులు నివసిస్తున్నారు. వీరికి శివ, శశి అనే ఇద్దరు కుమారులున్నారు. ఈ దంపతులు కొద్దిపాటు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇంటి ముందు కిరాణా షాప్ నిర్వహించేవారు. హ్యాపీగా సాగుతున్న వీరి కుటుంబంలో విషాదం నెలకొంది. 4 ఏళ్ల క్రితం వ్యవసాయ బావి వద్ద కరెంటు షాక్ తో కరుణాకర్ కన్నుమూశారు. భర్త మరణంతో తీవ్ర ఆవేదనతో కొంతకాలం దివ్య అనారోగ్యంతో ఇబ్బంది పడింది. పిల్లల కోసం తేరుకొని వ్యవసాయం చేసుకుంటూ కిరాణా షాప్ నడిపించుకుంటూ పిల్లలను పోషించుకుంటుంది. దివ్య తన కిరాణా షాప్ కు వచ్చిన వారికి కాదనకుండా ఉద్దరకు సరుకులిచ్చేది. ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఆమె వద్దకు వెళ్తే బదులుగా డబ్బిచ్చేది. విధి మళ్లీ వెక్కిరించింది. ఏప్రిల్ 2న దివ్య అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలైపోయారు. ప్రస్తుతం నాయనమ్మ, తాత, బాబాయి సంరక్షణలో ఉంటున్నారు. అయితే కరుణాకర్ తల్లికి పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. దీంతో కోడలు, కొడుకు బతికుండగా కిరాణా షాపులో ఉద్దరకు సరుకులు తీసుకున్న వారు, చేబదులు తీసుకున్న వారు తిరిగి డబ్బులు చెల్లిస్తే పిల్లల చదువులకు పనికొస్తాయని కుటుంబ సభ్యులు చనిపోయిన కరుణాకర్, దివ్య పేరుపై ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మేము తెలియజేయనది ఏమనగా, నా ద్వారా కిరాణా షాపులో సరుకులు ఉద్దర తీసుకున్నవారు, చేబదులు తీసుకున్నవారు దయచేసి ప్రతి రూపాయి మా పిల్లలకు అందజేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానంటూ అభ్యర్థించారు. గ్రామంలో పలు చోట్ల వెలిసిన ఈ ఫ్లెక్సీలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అనాథలైన చిన్నారులు శివ, శశిలకు పోలీస్ శాఖ తరపున సహాయం అందించాలని సిద్దిపేట సిపి అనురాధ సూచించడంతో చర్యాల సిఐ శ్రీను పిల్లల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్కూల్ డ్రెస్, బుక్స్, ఇతర అవసరాలకు సరిపడా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.